డబుల్ ఇంజన్ సర్కార్ ఏడాది పాలనలో ఏపీ అభివృద్ధి వైపు దూసుకువెడుతోందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తుందన్నారు. అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని రాజధానిపై మాట్లాడడానికి జగన్ అనర్హుడంటున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మోడీ పాలన సెంట్రల్ గవర్నమెంట్ లో ఒకవైపు అయితే కనుక ఇంకోవైపు ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడిచింది. ఇందులో భాగంగానే ఏడాది కాలంలో కేంద్రం నుంచి వస్తున్నటువంటి భారీ ఆర్థిక సహాయం కావచ్చు, నిధులకు సంబంధించినటువంటి సహకారం కావచ్చు, పెద్ద ఎత్తున కేంద్రం నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో అటు పోలవరం కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు, రాజధాని అమరావతి కావచ్చు, పెద్ద ఎత్తున నిధులు వస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల కార్యకలాపాలు ఎలా ఉండబోతున్నాయి? మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్? ఏడాది కాలం పూర్తయింది. సెంట్రల్ గవర్నమెంట్లో 11 years మోడీ పాలన ఉంది. ఏడాది కాలంలో వచ్చినటువంటి నిధులు కూడా గతంలో ఎప్పుడు కూడా చూసినటువంటి దాఖలాలు లేవు. ఎలా ఉంది? 2004లో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించే నాటికి భారతదేశం యొక్క జీడిపిలో భారతదేశం యొక్క స్థానం 11వ స్థానంలో ఉంటే 4వ స్థానానికి ఎగబాకడం జరిగింది. అదేవిధంగా రక్షణ వ్యవస్థలో కానివ్వండి, అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రజలకు అంత్యోదయం పథకాలు ఏదైతే కింద స్థాయిలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి విషయంలో దళారుల ప్రమేయం లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులు నేరుగా వారి అకౌంట్లోకి, వారి ఖాతాలోకి జమ చేసేటువంటి విధానాన్ని అమలు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ దేశం అన్ని రంగాల్లో భారతదేశం ముందంజలో ఉంది. ప్రపంచంలోనే ఒక బలీయమైనటువంటి శక్తిగా భారతదేశం ఎదిగింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా, సంక్షేమం అమలు చేయడం వల్ల అభివృద్ధి ఆగకూడదు, అభివృద్ధి వెళ్ళడం వల్ల సంక్షేమం ఆగకూడదు. ఈ రెండింటిని కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున అద్భుతమైనటువంటి విజయాలు దేశీయంగా అంతర్జాతీయంగా కూడా సాధించింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. అదే 24 ఎన్నికల అనంతరం ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూడా మనం చూసాం కదా ఏడాదిగా. అంతకుముందు ఉన్నటువంటి 5 సంవత్సరాల పాలన కూడా మనం చూసాం. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలో కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి, లక్షల కోట్ల రూపాయల అప్పులు, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఏతోనే వాటిని కూడా పెద్ద ఎత్తున దారి మళ్లించినటువంటి సంగతి ఇవన్నీ చూసాం. అయితే ఈవేళ దానికి భిన్నంగా ప్రభుత్వం పాలన కొనసాగుతోంది. ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాలు వాటిని అన్నింటినీ కూడా అమలు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చేటువంటి దిశగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున కేంద్రం నుండి కూడా సహకారం అందుతూ ఉంది. ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వానికి, ఒకే పార్టీకి చెందినటువంటి ప్రభుత్వాలు ఉండడం, లేదా ఒకే కూటమికి చెందినటువంటి ప్రభుత్వాలు ఉండడం ద్వారా అభివృద్ధిని ఎక్కువగా సాధించవచ్చు అనేటువంటి విషయం భారతీయ జనతా పార్టీ గతంలో అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. అందులో భాగంగా ఈవేళ ఒకే కూటమికి చెందినటువంటి ప్రభుత్వాలు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం 15,000 కోట్ల రూపాయలు, రాజధాని అమరావతి అభివృద్ధికి 12,000 కోట్ల రూపాయలు, పోలవరం అభివృద్ధికి, అదే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు, అదేవిధంగా ఏదైతే రాజధాని అమరావతి ఉందో ఈ రాజధాని అమరావతికి దేశంలో నలుమూలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల నుంచి కనెక్టివిటీ కోసం రైల్వే లైన్ నూతనంగా 2,250 కోట్లతో రైల్వే లైన్ నిధులు మంజూరు చేయడం, అదేవిధంగా అనేక రకాలుగా 1,35,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, నక్కపల్లిలో డల్క్ బ్రిగ్ ఏర్పాటు, అదేవిధంగా మనకి పారిశ్రామిక వేడలుగా ఏదైతే కృష్ణపట్నం ఉన్నదో, అదేవిధంగా కొప్పర్తి, వారోకల్ని దాదాపు వారోకల్లు కొప్పర్తికి 5,000 కోట్ల నిధులు కేటాయించడం ద్వారా, కృష్ణపట్నానికి 4,800 నిధులు కేటాయించడం ద్వారా, ఈ విధంగా రామాయపట్నంలో BPCL రిఫైనరీ ఏర్పాటు చేయడం ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా పెద్ద ఎత్తున ఇవాళ గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వనంత పెద్ద స్థాయిలో ఇవాళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్దతునిస్తూ ఉంది, పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి
అనుకున్న దానికన్నా ఎక్కువ సాగేటువంటి అవకాశం. రాజధానికి సంబంధించినంత వరకు కూడా రెండో విడతగా 44,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు సేకరించాలని కూడా నిర్ణయించారు. మొదటి విడత ఇచ్చినటువంటి 33,000 ఎకరాలను సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విన్నపం కూడా రైతుల నుంచి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు, రాజధాని విషయంలో విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెడితే సరిపోతుంది. ఈ రకమైనటువంటి ప్రచారాలకు సంబంధించినంత వరకు కేంద్రం దీనిపైన ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? ఇప్పుడు మీరు మాట్లాడిన దానిలో అక్కడ పెడితే బాగుంటుంది, విజయవాడ గుంటూరు మధ్యలో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది. అతను అనర్హుడు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి గనుడు ఆ జగన్ గారు. ఈవేళ రాజధాని గురించి అతని సలహాలు ఏమాత్రం కూడా అతనికి ఇవ్వడానికి అర్హత లేదు. ఇచ్చినా దాన్ని ఎవరు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా 40,000 ఎకరాలు ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేయాలని ఉన్నటువంటి ఆలోచన, మీరు 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తే అందులో వచ్చేది నెట్ 10,000 ఎకరాలు మాత్రమే. 30,000 ఎకరాలు రోడ్డులు రీచా, పెద్ద ఎత్తున విశాలమైనటువంటి ప్రాంగణాలు, స్పోర్ట్స్ అథారిటీ, రిజర్వ్ సైట్లు, ఇవన్నీ మామూలుగా అయితే 50% వస్తుంది. అదే ముఖ్యమంత్రి గారి విజన్ కారణంగా 100 మీటర్లు 150 మీటర్లు రోడ్డు అంటే భవిష్యత్తు ఇంకొక 50-60 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని అమరావతిని ఒక అంతర్జాతీయ స్థాయిలో రాజధానిగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచన. అందులో కొంత ఎయిర్పోర్ట్కి మేజర్ ల్యాండ్ ఇవ్వాలి. అందులో ఒక కొన్ని వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ఆయన ఆలోచన. చాలామందికి అనుమానం వస్తుంది, ఏంటి రాజధాని ఎంత అవసరమా, ఆంధ్రప్రదేశ్కి ఎంత దూరదృష్టి అవసరమా అనేది మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన, అద్భుతమైనటువంటి అంతర్జాతీయ నగరాన్ని తయారు చేయడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ఇన్కమ్ సోర్స్ అవ్వాలి రాష్ట్ర రాజధాని రాష్ట్రానికి. ఈవేళ తెలంగాణకు వచ్చేటువంటి రాష్ట్రంలో 60% పైగా కేవలం హైదరాబాద్ రాష్ట్రం నుంచి వస్తుంది. హైదరాబాద్ లేకపోతే ఈవేళ తెలంగాణకు ఆదాయం లేదు. కాబట్టి అటువంటి సిచ్యువేషను నేను క్రియేట్ చేయాలి అమరావతిలో అంతర్జాతీయంగా పెట్టుబడులు వచ్చే విధంగా మనం ట్రై చేయాలి. ఆ విధంగా సిటీని తయారు చేస్తే మాత్రమే రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రతిష్టాత్మకమైన రాజధాని, తద్వారా రాష్ట్రానికి ఆదాయం సంపాదించాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారిది. ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఏపీ బీజేపీకి సంబంధించినంత వరకు కూడా నూతన అధ్యక్ష ఎన్నిక జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఏడాది కాలంలో వస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది? బీజేపీ ఏ విధంగా సంస్థాగతంగా ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలను కూడా దాదాపుగా పూర్తి అయిపోయి నూతన అధ్యక్షుడికి సంబంధించినటువంటి నియామకం కూడా జరిగిపోతుంది. మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా రాబోతున్నారు. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థలని బీజేపీ ఏ విధంగా ఫేస్ చేయబోతుంది? తప్పనిసరిగా స్థానిక సంస్థల్లో మా యొక్క సత్తా చాటడానికి ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో సంస్థాగతంగా బీజేపీ చాలా బలంగా ఉంది. రాష్ట్రంలో అన్ని మండలాల్లో ఎన్నికలు పూర్తి చేసుకుంది, అన్ని జిల్లాల్లో ఎన్నికలు పూర్తి చేసుకుని జిల్లా అధ్యక్షులను ఎంపుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక కోసం ఇవాళ ప్రారంభించడం జరిగింది నామినేషన్ ప్రక్రియ. రేపటికి రాష్ట్ర అధ్యక్షుని కూడా తుదిగా ఎవరనేటువంటిది కేంద్ర నాయకత్వం ప్రకటిస్తుంది. ఈ కొత్త టీం నాయకత్వంలో రాబోయేటువంటి రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్, అది మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి, స్థానిక సంస్థల ఇతర పంచాయతీరాజ్కి సంబంధించిన ఎలక్షన్ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి చర్చకు వెళ్తుంది. కూటమిలో ఏదైతే భాగస్వామ్య పక్షాల అభిప్రాయాన్ని గౌరవిస్తూ తప్పనిసరిగా మేము రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్కువ చోట్ల మా ప్రాతినిధ్యాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏపీలో కేంద్ర సహకారంతో డబుల్ ఇంజిన్ సర్కారు పరిపాలన కొనసాగిస్తుంది కాబట్టి ఇక రాబోయేటువంటి రోజుల్లో ముందున్నటువంటి టార్గెట్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, ఇతరత్ర వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ క్రియాశీలకంగా ముందుకు వెళ్తూ సంస్థాగతంగా మరింత ముందుకు వెళ్లేటువంటి క్రమంలో దూకుడుగా ముందుకు వెళ్తుందని కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో హరీష్, ఐ న్యూస్, విజయవాడ.